సముద్రం ఎంత విస్తారంగా ఉంటుందో, విస్తారమైన సమస్యలు నా చుట్టూత ఆవరించేయ్యా, ఇదయ్యా నా పరిస్థితి అని ఒకవేళ ఎవరైనా కృంగిని స్థితిలో ఉంటే, పురాతన కాలాలలో యెహోవా బాహువు లేచినట్లుగా నీ విషయంలో లేస్తే సముద్రం లాంటి విస్తారమైన సమస్యలు కూడా క్షణంలో ఇంకిపోయేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు చూస్తూ ఉండగానే, నీ కళ్ళు చూస్తూ ఉండగానే ఆ దుఃఖ సముద్రాన్ని దేవుడు దాటింప చేయునుగాక. బయట సమాజం ఎదుట నవ్వుతూ కనపడుతున్నావేమో. తండ్రి, ఓ తల్లి, ఈ వాక్యం వింటున్న తమ్ముడా, చెల్లి, నీ గుండెల్లోనే దుఃఖ సముద్రం గూడు కట్టుకొని ఉందా? యేసు నామం పేరిట రాగల నెలలో దుఃఖ సముద్రాన్ని దేవుడు దాటించబోతున్నాడు. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయేటట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు.